ఉన్నారు. మొత్తం షర్ట్ తడిసిపోయింది ప్రసంగం అయ్యే లోపల. చెవటలు పట్టేసినాయి. 5గురికి వాక్యం చెప్పాలంటే ఎన్ని ఆలోచనలో నాలో చెప్పాను. ఒక 40 నిమిషాలంతా చెప్పాను వాక్యం. మొత్తం షర్ట్ తడిసిపోయింది. మా అక్క అడిగింది, ఏంటి ఆయన ఏంటి జగతాంది. 5గురు వాక్యం చెప్పడానికి ఆ టైంలో అంత అంటే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం భయం కావచ్చు, ఏదో ఒకటి ఉండుంటుంది. కానీ ఆ తర్వాత దేవుడు అంచెలంచెలుగా అభివృద్ధి చేశాడు. 2009కి ఇప్పటికి నేను కూడా ఒకసారి ఆలోచన చేస్తున్నా. 10 సంవత్సరాలు అయింది కదా, 10 years ఛాలెంజ్ ఎలా ఉందని ఆలోచన చేస్తూ ఉంటే దేవుని యొక్క మహాకృప ఎంత గొప్పది ప్రియులారా. ఐఎమ్ జస్ట్ నథింగ్. ఎందుకు పనికిరాని నన్ను, నిష్ప్రయోజకుడైన నన్ను, బలహీనుడైన నన్ను దేవుడు నిలబెట్టి ఈ రోజున ఎంత ఉన్నతమైన స్థానం. దేవుని మహిమార్థ జీవితం గొప్ప కోసం చెప్పట్లేదు. ఒరిస్సాలో వాక్యం చెప్పడానికి వెళ్తే ఒక ఆయన ఏమన్నాడు తెలుసా, సార్ ఇదివరకు రాజమండ్రి అంటే గోదావరి నది గుర్తొచ్చేదండి, ఇప్పుడు రాజమండ్రి అంటే జాన్